ఫైనల్లీ మేమైతే వైజాగ్ రీచ్ అయ్యాం. ఈరోజు నైట్ ఎక్కడే స్టే అనమాట. యాక్చువల్ గైస్ మా బ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా విలేజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. పండగకు వచ్చాం కదా రిటర్న్. మా వాడు ఇప్పుడు పెట్రోల్ కొట్టించడానికి అయితే బ్లడ్ ఫుల్ ట్యాంక్ కొడుతున్నాం అనమాట. ఈరోజు లాగింగ్ ఏంటంటే మా విలేజ్ ఆర్హెచ్పురం శ్రీకాకుళం అనమాట. శ్రీకాకుళం నుంచి 48 km. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. మధ్యలో సమ్ నేచర్ స్పాట్స్ అయితే క్యాప్చర్ చేసి వెళ్దాం అనుకుంటున్నాం. మరి చూడాలి ఎట్లా ఈ ట్రిప్ వెళ్తున్నాం. ప్లాన్ అయితే చేసా, నేను మన విలేజ్ కోతులు ఉంటాయి కదా, ప్లాన్ ప్రకారం ఏవి రెడీ చేయరు, అంతా బిస్కెట్ చేస్తారు ఇప్పుడు యాజ్ యూజువల్. దీంట్లో కూడా ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. చూడాలి లెట్స్ చలో. ఇక్కడ నుంచి ఎన్ని అడ్వెంచర్స్ స్టార్ట్ అవుతాయో ఏందో చూడాలి. ఇక్కడ నుంచి ఒకవరకు వీడియో చూస్తుంది. స్టే ట్యూన్. శ్రీకాకుళం నుంచి మా విలేజ్కి అరౌండ్ 48 km ఉంటుంది. శ్రీకాకుళం నుంచి వైజాగ్ మీదుగా, రాజమండ్రి మీదుగా, అక్కడ నుంచి మారేడుమిల్లి, అక్కడ నుంచి భద్రాచలం, వరంగల్ మీదుగా హైదరాబాద్ అయితే మేము రీచ్ అయ్యాం. ఈ ట్రిప్ కంప్లీట్గా 3 days అనమాట, 2 nights. ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సిన మా ట్రిప్ ఈవినింగ్ 4 PM స్టార్ట్ అయ్యి 8 PM కల్లా వైజాగ్ చేరుకున్నాం. ఈ వీడియోలో కంప్లీట్గా మేము వైజాగ్ వరకు ఎట్లా వెళ్ళాం, అక్కడ నుంచి మారేడుమిల్లి ఎలా చేరుకున్నాం, అక్కడ వరకు అయితే ఉంటుంది. డే 2లో అయితే కంప్లీట్గా నేచర్ స్పాట్ని అయితే క్యాప్చర్ చేసాం. ఈ వీడియో చూస్తే అంతా మీకు అర్థమవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. నలుగురం 2 bikes మీద మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. పడుతుంది రావండి. ఇదిగో ఇదేంటిది బ్రో, నీకు సేవ చేసేందుకైనా మరో జన్మ సరిపోదా. చూశారు కదా, రైట్ సైడ్లో మనకి వైజాగ్ స్టేడియం అయితే కనబడుతుంది. ఫైనల్లీ మేమైతే వైజాగ్ రీచ్ అయ్యాం. ఈరోజు నైట్ ఎక్కడే స్టే అనమాట. యాక్చువల్గా ట్రిప్ వేరే అయ్యింది, మీకు చెప్పాను కదా, మళ్ళీ మారిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా హైదరాబాద్, శ్రీకాకుళం టు హైదరాబాద్ కంప్లీట్ బ్లాగ్ అనమాట. చూద్దాం ఎన్ని అడ్వెంచర్లు దాటుతామో ఏంటనిపిసి. ఇక్కడ ఈ రూమ్కి ఒక స్పెషల్ ఉంది, చూపిస్తాను. అదేంటంటే కాసేపు అయ్యాక మీకే తెలిసిపోతుంది. చికెన్ కర్రీ వండినాం. నేనే యాక్చువల్లీ మా బ్యాచులర్ రూమ్లో చికెన్ ది బెస్ట్ చెఫ్ అంటే నేనే అనమాట. ఇంకా అన్నీ రావు కానీ చికెన్ ఒక్కటే స్పెషల్ అనమాట. చికెన్ స్పెషలిస్ట్. చికెన్ వండాం, ఇంటి దగ్గర నుంచి తెచ్చిన సూపులు, ఇది రైస్. ఇంకా ఈరోజు నైట్కి ఇదే. మనకైతే ఫ్రీ స్టే ఇచ్చిన మహానుభావుడు అనమాట. సో థ్యాంక్స్ చెప్పుకోవాలి. టుడే నైట్ అయితే ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ స్టే అనమాట మాకు. ఇది సరిపోలే బ్రెడ్లు తెచ్చేసినారు చూడండి. ఈ బెంగాలీ వాళ్ళు తయారైనారు, బ్రెడ్లే తింటున్నారు. చికెన్ విత్ బ్రెడ్ అంట. మన కొత్తగా రెసిపీ కనిపెట్టాడు మన నరేష్ బావ. అప్పటి నుంచి బ్రెడ్నే తింటున్నారు. చూడండి, ఫుడ్ ఏం దొరకనప్పుడు బ్రెడ్ తింటారు. బ్రెడ్ ఫుడ్ ఉన్నా బ్రెడ్లే. డిన్నర్ చేసేసి అట్లా బయటకు వచ్చాం చల్లగానుకని. వ్యూ చూస్తే సిటీ వ్యూ అబ్బబ్బా అవసరం ఉంది.
మనోడు బ్యాచిలర్ కదా, సో రూమ్స్ ఎక్కడ దొరక్క కొండెక్కిసాడు ఏకం. నైట్ చూస్తే ఇట్లా ఉంది కదా, సో డే టైం చూస్తే ఇలా ఉందన్నమాట. చాలా ఆసమ్. హిల్ పై నుంచి సిటీ వ్యూ అద్భుతంగా అనిపించింది నాకైతే. ఆ కొండలు, వైజాగ్ ఎంతైనా చాలా బ్యూటిఫుల్. ఈ కొండకి ఆ రూమ్ చేరుకున్నప్పటికీ ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోయింది. చూసి ఎంత దారుణంగా ఉందో. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్రలేచి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. ఇదంతా ఎన్ఏడికి వెళ్ళే హైవే మార్గం. రౌండ్గా ఉండే ఎన్ఏడి సర్కిల్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సెకండ్ డే ఇంకా గట్టిగా అయితే ఒక 300 km వెళ్ళామంతే. మా వాళ్ళు అయితే ఫుల్ జోష్తో ఉన్నారు. ఇంకా 900 km ట్రావెల్ చేయాలి, అప్పుడు తెలుస్తుంది మన వాళ్ళకి. ఇంకా మార్నింగ్ మేమైతే లగేజ్ ఎక్కువ అవడంతో చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి బైక్స్ ఆపేసి మా విలేజ్ నుంచి ఇంకొక ఫ్యామిలీ అయితే కార్ పైన వస్తున్నారు. సో లగేజ్ వాళ్ళకి ఇచ్చేసి రీస్టార్ట్ అవుదామని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. టిఫిన్లు అయిపోయినాయి. వీటికి ఖాళీ. ఫైనల్లీ ఒక టిఫిన్ షాప్ దగ్గర టిఫిన్ చేసి మా వాళ్ళ కార్లో బ్యాగ్ ఎక్కించేసి చాయ్ పాయింట్కి పోయి కొద్దిగా చాయ్ తాగేసి అన్నవరం దాటాక ఒక దగ్గర కొబ్బరి బొండాల కోసం ఆగాం. ట్రావెలింగ్ కదా, వెయిట్ చేస్తుంది. కొబ్బరి బొండం తాగితే కొద్దిగా చలవ చేసి డ్రైవింగ్ చేయడానికి ఓపిక వస్తుంది. బండి పల్సర్ 220 అయితే బులర్ ఎక్కించారు. ఇక్కడ నుంచి మేమిద్దరమే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అన్నవరంలో మాలో 2 రైడర్స్ అయితే స్కిప్ట్ అయిపోయారు. బొలెరో డ్రైవ్ చేసిన పేషన్ మళ్ళీ శ్రీకాకుళం వెళ్లాల్సి వచ్చింది వెనక్కి, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. అందుకే మా వాళ్ళు ఆ వెహికల్ని టేకప్ చేయాల్సి వచ్చింది. మిగిలినది ఒక బండి, మేమిద్దరం. ఇంకా మేమిద్దరం మారేడుమిల్లి వైపు ప్రయాణించడం స్టార్ట్ చేసాం. ఈ వే అంతా కూడా రాజమండ్రి నుంచి రంపచోడవరం వెళ్ళే వే అనమాట. ఫైనల్లీ మేము మా ఫస్ట్ నేచర్ స్పాట్ అయితే చేరుకున్నాం. సమ్ క్లిప్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నా, కాకపోతే కంప్లీట్ పోలవరం పార్క్ వీడియో ఇంకొకటి వస్తుంది. చాలా బాగుంటుంది ప్లేస్. ఇక్కడైతే పోలవరం ప్రాజెక్ట్ పార్క్ అయితే వచ్చాం. బాగుంది. ఇది నియర్ టు మారేడుమిల్లి. మారేడుమిల్లి వెళ్ళే వేలో ఉంటుంది రైట్ సైడ్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పార్క్ అనే కదా, పార్క్ అంతా డెవలప్ చేశారు బాగానే. అక్కడ వాటర్ ఉంది, రాక్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ట్రావెలింగ్ కదా, డే 2 ఈరోజు. యాక్చువల్గా స్నానం లేదు, తెల్లవారింటి బయలుదేరాం. వైజాగ్లో ఫ్రంట్ రూమ్లో ఉండే చికెన్ వండుకొని తినేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. సో ఈరోజు మొత్తం అయితే మీకు బాగుంటుంది డే 2 వ్లాగ్లో అయితే. చూసారా వెళ్తున్నాం. ఇక్కడ కూడా చెట్టు ఉంది, పిక్నిక్ స్పాట్ బాగుంది ఇది కూడా. ఇప్పుడు నేను చూసి అయితే తీసాను, ఆ పీక్ నడుచుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఆ స్టెప్స్ నుంచి వచ్చాం, ఎంత బాగుంది.
పోలవరం పార్క్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మేము రంపచోడవరం అయితే చేరుకున్నాం. లంచ్ టైం అవడంతో అక్కడున్న ఒక లోకల్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. ఫుడ్ అయితే బడ్జెట్లో చాలా బాగుంది. మన కెమెరా సెటప్లో ఇవన్నీ చూసి కొద్దిగా 4 పీసులు చికెన్ ఎక్స్ట్రా చేశారు. 100 రూపీస్కి అట్లాంటి బిర్యానీ ఇవ్వడం ఎక్కువ. అందులో ఒక 6 పీసెస్ అంటే చాలా కష్టం. 5 పీసెస్. మెనూ అయితే 100, బట్ కాకపోతే చాలా బాగుంది క్వాలిటీ. ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ ఫుడ్ వస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్లేదు, ఇక్కడైతే ఫుడ్ తిన్నాము. లంచ్ బాగుంది. 5 పీస్ బిర్యానీ 100 రూపీస్, చాలా టేస్టీగా ఉంది. మీల్ 60 రూపీస్, బడ్జెట్లో ఉంది. అండ్ క్వాలిటీ అయితే బాగుంది. ఇప్పుడు బిర్యానీ ఫ్లేవర్ అయితే నాకు వైజాగ్లో బిర్యానీ తింటాం కదా, అలా అయితే అనిపించింది. బాగుంది. సో మస్ట్ ట్రై. ఇప్పుడు మారేడుమిల్లి వస్తే రంపచోడవరం ఉంది, ఇక్కడ ట్రై చేయండి. లంచ్ అయిపోగానే అక్కడ నుంచి రంపచోడవరంకి దగ్గరలో ఉన్న రంప వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళేవే చాలా అద్భుతంగా ఉంది. దాంతోపాటు వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంది. డే 1లో అయితే రైడ్లో మనకి ఉండదు. డే 2 మట్టుగా ఇవన్నీ అయితే మీకు యాడ్ అవుతాయి. డే 2లో చాలా ప్లేస్ ఉన్నాయి. వాటర్ ఫ్లోట్ అవుతుంది అక్కడ. సో వాటర్ ఫాల్ వచ్చే వాగు ఉంటుంది కదా, అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్గా రాక్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఈ రంప వాటర్ ఫాల్ పైన కూడా కంప్లీట్ వీడియో అయితే మన ఛానల్లో మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ వచ్చే మారేడుమిల్లి సిరీస్లో చాలా మంచి మంచి అద్భుతమైన ప్రదేశాలు అయితే చూపించబోతున్నా. మన ఛానల్ మానిటైజ్కి దగ్గరగా ఉంది. సో టు సపోర్ట్ అవర్ ఛానల్. సో దానికి ఏం చేయనక్కర్లే, కంప్లీట్గా వీడియో చూడండి. ఓల్డ్ టెంపుల్ అవుతుంది, శివుని టెంపుల్ అని అంటారు. Thank you for watching the video. Bye bye guys.